నరసింహారావు ఎంఆర్ఓ పేరు కొత్త కాదు. వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నరసింహారావును అడ్డాగా పెట్టుకుని ఎంతమందిని అరాచకాలు చేశారో నా వీడియోస్లోకి వెళ్ళి కింద కమెంట్ సెక్షన్ చూస్తే చాలా మందికి అర్థమవుతుంది. చాలా వీడియోస్ చేశాను నేను గన్నవరంలో జరిగిన అక్రమాలు అని చెప్పి. ఈరోజు యార్లగడ్డ వెంకట్రావు గారు అన్నట్టు మా చావులకు కారణం ఎవరు? ఎంఆర్ఓ నరసింహారావా? ఆదేశాలు ఇచ్చిన కలెక్టరా? లేకపోతే ఎమ్మెల్యేనా? ఆల్రెడీ వల్లభనేని వంశీ పైన మట్టి తవ్వకాల్లో కేసులు కూడా అతని పైన ఉన్నాయి. 34 నుంచి 40 మంది విద్యార్థులు ఈరోజు చెప్తున్న లిస్టులో ఇంటే గనక లిటరలీ 9 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ల పిల్లలు పెద్ద పెద్ద వాళ్ళు కూడా అదే చెరువులో పడి చనిపోతున్నారు. హోలీ ఆడి చేతులు కడుక్కోవడానికి వెళ్తే దాంట్లో పడిపోయి చనిపోయిన సన్నివేశాలు. కేవలం ధనదాహం. చెరువుల చుట్టూ ఉన్న మట్టిని తవ్వేసిన ధనదాహం. పోలవరం గట్లు కూడా తోడుకి వెళ్ళిపోయిన ధనదాహం. వికృతపు చేష్టలు. ఇది కేర్ ఆఫ్ అడ్రస్ గన్నవరంగా నిలిచింది గడిచిన 5 ఏళ్ళు. వల్లభనేని వంశీ ఈరోజు కూర్చుని నువ్వు రోడ్ యాక్సిడెంట్ జరిగిన పరామర్శిస్తున్నావు, చావులన్నిటికీ అటెండ్ అవుతున్నావు, నీ చేతికి మట్టి అంటకుండా శుభ్రంగా అన్ని పరామర్శలు పెళ్లిళ్ళకి వెళ్తున్నావు. గడిచిన 5 ఏళ్ల వల్ల ఈ రోజు 34-40 మంది విద్యార్థులు చనిపోయారంటే దీనికోసం నీ కన్నీళ్లు రావా?